Yes. Let us discuss about the textual exercise. టెక్స్చువల్ ఎక్సర్సైజ్లోకి ఒకసారి చూద్దాము. వంగారి మాత లెసన్లో ఉందండి ఇది, 10th క్లాస్, పేజ్ నెంబర్ 160, 161 అండ్ 162. అంటే 3 పేజెస్లో ఉన్నాయి. 160లో గ్రామర్లో లాస్ట్ 2 లైన్స్ ఉన్నాయి. సో పేజ్ నెంబర్ 160 అని రాశాను. తర్వాత 161, 162 కూడా ఉంది. ఫస్ట్ ఈ 2 పేజెస్లో చూద్దాము. చూడండి, 2 సెంటెన్సెస్ రాశాను. వంగారి మాథై లెడ్ ది మూమెంట్. వంగారి మాథై లెడ్ ది మూమెంట్. సో వాట్ ఈస్ ది వర్బ్ దేర్? అక్కడ వర్బ్ ఏంటి చూడండి, లెడ్. ఒక్కసారి వర్బ్ ఫార్మ్స్ చూద్దామా. లెడ్, లీడ్, లెడ్, లెడ్. ఓకేనా, లీడింగ్. ఓకేనా, లీడింగ్. తర్వాత టు లీడ్ అంటే ఆల్ వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V4, V5 అన్నీ చెప్తున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దామా. లీడ్ ప్రెజెంట్ టెన్స్, లెడ్ పాస్ట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి విల్ లీడ్. ఓకేనా, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చేసి మళ్ళీ లెడ్. తర్వాత ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చేసి దాన్ని జెరంట్ ఫామ్ అంటాము. దాన్ని అడ్జెక్టివ్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు, అంటే దాన్ని లీడింగ్, టు లీడ్. సో వంగారి మాతే లీడ్ ది మూమెంట్. అప్పుడు వర్బ్ V1 ఫామ్లో ఉన్నట్టు, కాబట్టి వంగారి మాథై లీడ్స్ ద మూమెంట్. ఎందుకంటే వంగారి మాథై అనేది థర్డ్ పర్సన్ కాబట్టి, షీ కాబట్టి మనం దాన్ని లీడ్స్గా రాస్తాం అనమాట. సో ఆమె ఏం చేసింది, ఏ మూమెంట్ని స్టార్ట్ చేసింది? గ్రీన్ బెల్ట్ మూమెంట్ని స్టార్ట్ చేసింది. సో గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేటువంటిది ఆమె లీడ్ చేసింది కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మనము వంగారి మాథై లీడ్స్ ది మూమెంట్ అని అంటాము. అదే పాస్ట్ టెన్స్లో వచ్చేసి వంగారి మాథై లెడ్ ది మూమెంట్ అంటాము. అదే ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసి వంగారి మాథై విల్ లీడ్ ద మూమెంట్ అని అంటాం. అంటే దాని యొక్క టెన్సెస్ని మనం 3 ఫార్మ్స్లో కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎస్. తర్వాత సబ్ టెన్స్ చూసినాము, తర్వాత నంబరు, తర్వాత సబ్జెక్టు. ఓకేనా, నెక్స్ట్ ఇలా దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే అలా ఆమె ఆ యొక్క మూమెంట్ని లీడ్ చేసింది కాబట్టి ఆమెకి ఒక నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు? నోబెల్ ప్రైజ్. కాబట్టి షీ వాన్ ద నోబెల్ ప్రైజ్. షీ వాన్ ద నోబెల్ ప్రైజ్. ఒకసారి ప్రెజెంట్ టెన్స్లో చూద్దామా. షీ wins the Nobel Prize. Past tense లో she won the Nobel Prize. Future tense లో she will win the Nobel Prize. ఓకేనా, సరే. అయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ప్రెజెంట్ టెన్స్ లో ఉండేటువంటి ఈ యొక్క వర్బ్ V2 ఫామ్ లో ఉంది. ఈ యొక్క వర్బ్ అనేది V2 ఫామ్ లో ఉంది. కాబట్టి దీన్ని మనం ఏ వర్బ్ అంటాము? ఫైనైట్ వర్బ్ అంటాం. ఏమంటామండి? ఫైనైట్ వర్బ్ అంటాం. సో దీన్ని కూడా మనం V2 ఫామ్లో ఉంది కాబట్టి V1 ఫామ్లో, లేదంటే V2 ఫామ్లో, లేదంటే ఫ్యూచర్ ఫామ్లో కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వంగారి మాథై లెడ్ ది మూమెంట్, షీ వన్ ది నోబెల్ ప్రైజ్ అనేటువంటివి ఫైనైట్ వర్బ్ అనమాట. అనేటువంటివి ఫైనైట్ వర్బ్. we can make into the other tenses also. We can change into the other tenses also. ఓకేనా, అక్కడ దాకా ఒక పాయింట్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. లీడింగ్ ద మూమెంట్ వంగారి మాథై వన్ ది నోబెల్ ప్రైజ్. లీడింగ్ ద మూమెంట్ వంగారి మాథై వన్ ది నోబెల్ ప్రైజ్. సో ఇక్కడ దాకా కామా పెట్టాం, అక్కడ నుంచి అది ఒకటి రాసాం. అంటే ఇప్పుడు ఈ 2 సపరేట్ చేసింది ఒక కామాతో చేసాం. అయితే ఇది క్లాజ్. ఓకేనా, మెయిన్ క్లాజ్ ఏంటి ఇక్కడ? ఇది వంగారి మాథై వన్ ది నోబెల్ ప్రైజ్ అనేది మెయిన్ క్లాజ్. ఓకేనా, ఎలా మెయిన్ క్లాజ్ అవుతుంది? ఇట్ హ్యాస్ మెయిన్ క్లాజ్ ఎందుకు అవుతుంది అండ్ ఎలా అవుతుందంటే మీకు ఆల్రెడీ తెలుసు. 3 రూల్స్. ఓకేనా, 3 స్టెప్స్లో చెప్పొచ్చు. నెంబర్ 1, it is a group of words which gives a meaning. Yes, and it has a subject and it has a verb. Subject plus verb combination తో ఉంది. It has its own thought. It has its own thoughts, its own sense and its own meaning. It doesn't depend upon any other. Words are clause. So that's why it is called as main clause. Okay na? Yes. And మిగతా ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. ఏమంటాము? సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఈ సబార్డినేట్ క్లాజ్లో ఇక్కడ వర్బ్ ఉంది. ఉందా? ఏంటిది వర్బు?
చెప్పలేము. ఓకేనా? ఎస్, లీడింగ్ అని ఉంది కదా అని చెప్పింది, లీడింగ్ అని ఉంది కాబట్టి దాన్ని మనం కంటిన్యూస్ టెన్స్లో ఉందని చెప్పుకోగలుగుతామా? చెప్పలేం కదా. మళ్ళీ కంటిన్యూస్ టెన్స్లో ఉందా అంటే ఈజ్ లీడింగ్ ఉందా, వాజ్ లీడింగ్ ఉందా చూసుకోవాలి. అది ప్రెసెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, కానీ అలా లేదు కాబట్టి లీడింగ్ ద మూమెంట్ అని ఉంది. సో లీడింగ్ ద మూమెంట్ అనేటువంటి వర్డ్, ఇక్కడ ఈ లీడింగ్ ద మూమెంట్ అనేటువంటి వర్డ్ని మనము ఏ టెన్స్లో ఉందో చెప్పలేకపోతున్నాం. అయితే ఇది ఏమిటిది? ఇది ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అనమాట. ది వర్డ్ ఎలా ఉంది? ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ లాగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ అనేది వర్డ్ కదండి, వర్బ్ అంటే వర్డే కానీ వర్బ్. ఈ వర్బ్ని ఏమంటామంటే నాన్ ఫైనైట్ వర్బ్ అంటాం. ఏమంటాము? నాన్ ఫైనైట్ వర్బ్ అంటాం. కాబట్టి అది నాన్ ఫైనైట్ వర్బ్ కాబట్టి అది క్లాజ్లో ఉంది కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అని చెప్పగలిగాం. ఓకేనా? ఈ మొత్తం క్లాజ్ అనేది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా? నేను అనేది మొత్తం టెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా? చెప్పండి మీరు. పాస్ట్ టెన్స్లో ఉంది. ఎలా చెప్పగలిగారు? దీన్ని చూసి చెప్పారా మీరు? కాదండి, ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ క్లాస్లో ఉన్నటువంటి ఈ 1 అని చూసారా, దీన్ని చూసి చెప్పారనమాట. ఓకేనా? ఎస్. కాబట్టి ఇచ్చినటువంటి క్లాజ్ అనేది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఆ ఇచ్చినటువంటి క్లాజ్, ఆ సెంటెన్స్ మొత్తంలో ఉన్నటువంటి ఆ క్లాజ్ అనేది ఏ టెన్స్లో ఉందో తెలియడానికి మీరు ఫైనైట్ క్లాజ్లో ఉందా, నాన్ ఫైనైట్ క్లాజ్లో ఉందా అనేది తెలుసుకోవడానికి మీరు మెయిన్ క్లాజ్ని ఆధారంగా తీసుకొని చూసి చెప్పారు, అంతే తప్ప దీంతో చూసి చెప్పలేదు అనమాట. కాబట్టి దీన్ని మనము ఏమని చెప్పొచ్చు? నాన్ ఫైనైట్ క్లాజ్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి చూడండి, నాన్ ఫైనైట్ క్లాజ్ డిపెండ్స్ ఆన్ ఫైనైట్ క్లాజ్ ఫర్ ఇట్స్, చూడండి ఇక్కడ రాశానండి ఆన్. సో నాన్ ఫైనైట్ క్లాజ్ డిపెండ్స్ ఆన్ ఫైనైట్ క్లాజ్ ఫర్ ఇట్స్ టెన్స్. ఈ నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది దేని మీద డిపెండ్ అయింది? ఫైనైట్ క్లాజ్ మీద డిపెండ్ అయింది అనమాట. అది ఏ టెన్స్ లో ఉందో తెలియజేయడానికి. ఓకేనా? కాబట్టి లీడింగ్ ద మూమెంట్ వంగారి మాథై వంది నోబెల్ ప్రైజ్ లో దీన్ని మనము ఫైనైట్ క్లాజ్ అని అంటాము, దీన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాము. దీన్ని ఎందుకు ఫైనైట్ క్లాజ్ అని అంటామంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ అనేది V2 టెన్స్ లో ఉంది. ఓకేనా? ఇది ఫైనైట్ వర్బ్ ఏంటో తెలియపరిచింది కాబట్టి దాన్ని ఫైనైట్ క్లాజ్ అంటాము. ఇక్కడ నాన్ ఫైనైట్ వర్బ్, లీడింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ కాబట్టి ఇది ఈ క్లాజ్ లో ఉంది కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్ అని చెప్పాము. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నోట్ చూడండి. We should note that non-finite clause has no subject. ఓకేనా? We should note that non-finite clause has no subject. ఇక్కడ సబ్జెక్ట్ non-finite clause లో ఏ సబ్జెక్ట్ ఉంది? సబ్జెక్ట్ ఏంటి అంటే మనం చెప్పలేము. హ్యాస్ నో సబ్జెక్ట్ అంటే ఉండదు, లేదు. We can only decide the tense of a non-finite clause from a finite clause. ఓకేనా? మనం ఏం డిసైడ్ చేయగలుగుతామంటే ఇది ఏ టెన్స్ లో ఉందో మనం చెప్పగలుగుతాం. ఆ ఏ టెన్స్ లో ఉందో చెప్పగలగడానికి మనకి మెయిన్ క్లాజ్ లో ఉంది చూసారా, ఫైనైట్ క్లాజ్ ని చూసి మనం చెప్పగలుగుతాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ చూడండి, పేజ్ నెంబర్ 161 లో ఆప్షన్ రామన్ నెంబర్ ఏ లో చూడండి, అండర్లైన్ ది నాన్ ఫైనైట్ క్లాజ్ ఆఫ్ ది ఫాలోయింగ్. నాన్ ఫైనైట్ క్లాజ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఎలా ఐడెంటిఫై చేద్దామో చూద్దాం. ఒకసారి చూడండి. Born in London, he became the citizen of UK. Born in London, he became the citizen of UK. సో వీటిలో మెయిన్ క్లాజ్ ఏంటి, సబార్డినేట్ క్లాజ్ ఏంటి చెప్పండి. ఎస్, మెయిన్ క్లాజ్ ఏంటి? he became the citizen of India. he become. సో he became the citizen of India అనేది మనకి మెయిన్ క్లాజ్గా పనిచేస్తుంది. సో మెయిన్ క్లాజ్గా పనిచేస్తుంది. దీంట్లో వర్బ్ అనేది ఫైనైట్ వర్బ్ కాబట్టి దీన్ని మనము ఫైనైట్ క్లాజ్ అని అంటాము. ఇక్కడ చూడండి, బార్న్ ఇన్ లండన్. ఈ బార్న్ ఇన్ లండన్ అనేది ఇన్ఫినిటీ ఫామ్ అనమాట. బార్న్ అనేది ఇన్ఫినిటీ ఫామ్. మీకు ఒకసారి నేను చెప్పాను నోట్లో. ఓకేనా? ఫైనైట్ క్లాజ్ అంటే వర్బ్ V1 లో ఉంటే మరియు V2 లో ఉంటే మరియు V1 తో పాటు ఎస్ కానీ ES ఫామ్ లో ఉంటే కనుక దాన్ని ఫైనైట్ వర్బ్ అంటాము. అలా కాకుండా వర్బ్ టు ఇన్ఫినిటీ కానీ మరియు ప్రెజెంట్ పార్టిసిపుల్ కానీ మరియు పాస్ట్ పార్టిసిపుల్ వీటి మూడిట్లో ఏదైనా సరే అయి ఉంటే కనుక V3, V4, V5 ఓకేనా అయి ఉంటే కనుక దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాము. ఇది మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోండి.
ఫైనైట్ క్లాజ్ ఆర్ ఫైనైట్ వర్బ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి వర్బు V1 ఫామ్ లేకపోతే V2 ఫామ్ లేకపోతే V1లో ఎస్ కానీ ఈఎస్ ఫామ్లో కానీ ఉంటుంది. సో నాన్ ఫైనైట్ వర్బ్ అన్న నాన్ ఫైనైట్ క్లాజ్ అని దాంట్లో వర్బు ఎలా ఉంటుంది అంటే V3 ఫామ్లో ఉంటుంది, ఓకేనా, టు ఇన్ఫినిటీ ఫామ్లో, ఓకేనా, V3 ఫామ్లో ఒకటి ఉంటుంది, V4 ఫామ్లో ఉంటుంది, V5 ఫామ్లో ఉంటుంది. V3 ఫామ్ అంటేనేమో పాస్ట్ పార్టిసిపుల్, V4 ఫామ్ అంటేనేమో ప్రెజెంట్ పార్టిసిపుల్, V5 ఫామ్ అంటేనేమో టు ఇన్ఫినిటీ ఫామ్ అనమాట. సో ఇది ఇన్ఫినిటీ ఫామ్ కదండి, బార్న్ ఇన్ లండన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము, నాన్ ఫైనైట్ క్లాజ్ అనమాట. ఏమంటామండి, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాం. కాబట్టి దీనికి ఇది మనకి నాన్ ఫైనైట్ క్లాజ్ అనమాట. అండర్లైన్ చేసుకోమన్నాడు కాబట్టి మనం బాక్స్లో రాసుకున్నాం. తర్వాత హ్యావింగ్ డన్ హిస్ హోంవర్క్, ఓకేనా, హ్యావింగ్ done his homework, he went out to play. Having done his homework, he went out to play. చూడండి, having done his homework, ఓకేనా. సో ఈ having done his homework అనేది having done, ఓకేనా, ఇది. సో ఈ having done అనేది ఏంటిది, ఏ టెన్స్లో ఉంది చెప్పగలుగుతారా, చెప్పలేము, ఓకేనా. సో కాబట్టి ఆ పక్క దానికి ఉన్నటువంటి క్లాజ్లో వెళ్ళండి. he went out to, ఇక్కడ he went out to play, he went out to play. చూడండి, he went out to play అనేది ఇది మెయిన్ క్లాస్. సో మిగిలింది ఇదేంటి, సబార్డినేట్ క్లాస్. సో ఈ మెయిన్ క్లాస్ లో ఉంది కాబట్టి, అంటే మెయిన్ క్లాస్ లో ఉంది కాబట్టి అది ఫైనైట్ క్లాస్ అని అంటామా, అన్నాం. ఎందుకంటే ఇక్కడ అర్థం ఉంది, ఈ వెంట్ అవుట్ టు ప్లేలో అతను వెళ్ళాడు, ఓకేనా, అది ఏ టెన్స్ లో ఉందో చెప్పేస్తుంది, పాస్ట్ టెన్స్ లో ఉందని. ఇక్కడైతే చెప్పలేకపోతుంది అనమాట, ఓకేనా. అది తర్వాత రికగ్నైజ్డ్ బై హిస్ బాస్, రికగ్నైజ్డ్ బై హిస్ బాస్. సో దిస్ ఈజ్ ఏ నాన్ ఫైనైట్ క్లాస్. వై రికగ్నైజ్డ్? సో రికగ్నైజ్డ్ హియర్ ద వర్బ్ we cannot say in which form it is, okay, we cannot say which form it is. So that's why it is called it as a non finite clause. So he got an appreciation letter is called as a finite clause. Why? Because it having a verb and it gives the correct sense which tense it is, ఓకేనా. కాబట్టి ఫైనైట్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ అయి ఉంటుంది, అదొక మైండ్లో పెట్టుకోండి. సో నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాజ్లోనే ఉంటుంది. సో ఇదండి పేజ్ నెంబర్ 161లో ఉన్నటువంటి 3 ఎగ్జాంపుల్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్, కమ్ టు ది 4th ఎగ్జాంపుల్. పేజ్ నెంబర్ 161లో ఉన్నటువంటి 4th ఎగ్జాంపుల్ చూడండి. ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్, ఫాదర్తో చేసినటువంటి ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్. సో వాట్ డిడ్ హిస్ ఫాదర్ డూ? హిస్ ఫాదర్ ఎంకరేజ్డ్, అంటే మామూలుగా హిస్ ఫాదర్ ఎంకరేజ్. సో ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్, ఫాదర్తో ఎంకరేజ్ చేయబడటం చేత, ఓకేనా, ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్. సో వాట్ ఈస్ ద వర్బ్ దేర్? అక్కడ వర్బ్ మనం చెప్పగలుగుతున్నామా? నో. ఇక్కడ ఎంకరేజ్ ఉంది, ఎంకరేజ్, ఎంకరేజ్డ్, ఎంకరేజ్డ్. కానీ ఈ ఎంకరేజ్డ్ అనేది వర్బ్ ఏ ఫామ్లో ఉంది? 3rd ఫామ్లో ఉంది. కానీ అది ఏ టెన్స్లో ఉందో తెలియపరచట్లేదు. ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్ అంటే ప్యాసివ్లో ఉందన్నమాట. ఫాదర్ చే ఎంకరేజ్ చేయబడటం వల్ల అనేటువంటి పాయింట్ తెలుస్తుంది. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి క్లాజ్ లో పెడదామా. రవి, చూడండి ఇక్కడ దాకా అయిపోయింది కదా. రవి గాట్ డిస్టింక్షన్ ఇన్ హిస్ ఫైనల్ ఎగ్జామ్. సో ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్, ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్, ఫాదర్ చే ఎంకరేజ్ చేయబడటం వలన రవి అనేటువంటి వ్యక్తికి హీ గాట్ ది డిస్టింక్షన్ వచ్చింది ఇన్ హిజ్ ఫైనల్ ఎగ్జామినేషన్. సో రవి గాట్ డిస్టింక్షన్ ఇన్ హిస్ ఫైనల్ ఎగ్జామినేషన్ లో అక్కడ వర్బ్ ఏమిటి? గాట్. సో గెట్, గాట్, గాట్. సో రవి గాట్ డిస్టింక్షన్ ఇన్ హిస్ ఫైనల్ ఎగ్జామ్ లో అక్కడ వర్బ్ ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు వర్బ్ ఏ టెన్స్ లో ఉంది? వర్బ్ V2 టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది. సో పాస్ట్ టెన్స్ లో ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాము? వర్బ్ ఏంటో చూసి ఆ వర్బ్ ఏ టెన్స్ లో ఉందో ఐడెంటిఫై చేసి అక్కడ సెంటెన్స్ యొక్క క్లాజ్ యొక్క హార్ట్ కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పగలిగాం, ఓకేనా. అది ఏ క్లాజ్? అది మెయిన్ క్లాజ్ అవుతుంది. కాబట్టి మెయిన్ క్లాజ్ లో వర్బ్ ఉంది, ఆ వర్బ్ కి మీనింగ్ ఉంది, ఓకేనా. అంటే ఆ వర్బ్ ఏ టెన్స్ లో ఉందో తెలియపరుస్తుంది. కాబట్టి అటువంటి క్లాజ్ ఏమంటాము? ఫైనైట్ క్లాజ్ అంటాం. కాబట్టి ఇటు పక్కన ఉన్నటువంటి దాంట్లో వర్బ్ అనేది ఏదో చెప్పలేకపోతున్నాం, ఇది ఏ టెన్స్ లో ఉందో కూడా చెప్పలేకపోతున్నాం. సో ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్ అనేటువంటిది మనకి
ఏ క్లాజ్ అని చెప్పొచ్చు, నాన్ ఫైనైట్ క్లాజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ ఈ సెంటెన్స్ లో. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఇచ్చినటువంటి సెంటెన్స్ లో నాన్ ఫైనైట్ క్లాజ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. సో నాన్ ఫైనైట్ క్లాజ్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఏమేం క్లాజులు ఉన్నాయి, ఒక మెయిన్ క్లాజ్ ఉంది, అవును వెరీ గుడ్, మెయిన్ క్లాజ్ ఉంది. ఇంకోటి ఏంటి, సబార్డినేట్ క్లాజ్ లో ఉంది, సబార్డినేట్ క్లాజ్ ఉంది. మెయిన్ క్లాజ్ లో ఫైనైట్ వర్బ్ ఉందా, ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏ ఫైనైట్ క్లాజ్ ఉందా, ఫైనైట్ వర్బ్ ఉందా, నాన్ ఫైనైట్ వర్బ్ ఉందా, నాన్ ఫైనైట్ వర్బ్ ఉంది. అయితే సార్ ఇప్పుడు ఫైనైట్ వర్బా నాన్ ఫైనైట్ వర్బా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాను. ఫైనైట్ వర్బ్ అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో కానీ ఇచ్చినటువంటి క్లాజ్లో కానీ, అంటే మనం అంటే ఫైనైట్ వర్బు సెంటెన్స్లో ఉంటుందండి. ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి, ఆ క్లాజ్లో ఫైనైట్ వర్బ్ ఉంటే దాన్ని ఫైనైట్ క్లాజ్ అంటాం, అంతే కదా అర్థము. అది అలా సెంటెన్స్లో కనుక వర్బు V1 ఫామ్లో, తర్వాత వర్బు V2 ఫామ్లో, లేదంటే వర్బు యొక్క సబ్జెక్ట్ ప్రకారం ఎస్ కానీ ప్రొనౌన్ కొన్ని చూసుకుంటే కనుక దాన్ని ఫైనైట్ వర్బ్ అంటాం. అలా కాకుండా వర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటే దాన్నే పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. లేకపోతే V4 ఫామ్లో ఉంటే దాన్నే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటాం, దాన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాము. లేకపోతే కనుక V5 ఫామ్లో ఉంటే దాన్ని 2 ప్లస్ V1, దాన్ని ఇన్ఫినిటీ ఫామ్లో కనుక ఉంటే కనుక అది ఖచ్చితంగా నాన్ ఫైనైట్ వర్బు, అది కనుక క్లాజ్లో కనుక ఉంటే, ఏ క్లాజ్లో కనుక ఉంటే చెప్పే కదా 99% కనుక సబార్డినేట్ క్లాజ్లో కనుక ఉంటే దానినే ఏమంటాం మనము, నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాము. ఒక్కోసారి అది సబార్డినేట్ క్లాజ్ అవి ఉండొచ్చు, లేకపోతే అది సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ యొక్క మాడిఫైయర్ కానీ, ఆబ్జెక్ట్ యొక్క మాడిఫైయర్ కానీ, వర్బ్ యొక్క మాడిఫైయర్ కానీ అయి ఉండొచ్చు. ప్రతిసారి కూడా అది సబార్డినేట్ క్లాజ్లోనే ఉంటుందని చెప్పనండి నేను. కాబట్టి అది ఇలా చెప్పానంటే చాలా తప్పు, చాలా పొరపాటు అనమాట. ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఒక క్లాస్ ఉందండి, మెయిన్ క్లాజ్ ఉంది, సబార్డినేట్ క్లాజ్ ఉంది. సబార్డినేట్ క్లాజ్ ప్రతిసారి కూడా నాన్ ఫైనైట్ క్లాజ్ అని నేను చెప్పను. ఇచ్చినటువంటి సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్లో అయినా సరే నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది ఉండొచ్చు, లేకపోతే అది ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ కాకపోయినా మిగిలిన ఉన్నటువంటి దాంట్లో అది యొక్క సబ్జెక్ట్ అవ్వచ్చు, అంటే ఆ సెంటెన్స్లో యొక్క సబ్జెక్ట్ అవ్వచ్చు, లేదంటే వర్బ్ మాడిఫైయర్ ఉండొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ వర్బ్ నౌన్ యొక్క మాడిఫైయర్ ఉండొచ్చు, లేదంటే వర్బ్ యొక్క కాంప్లిమెంట్ అవ్వచ్చు, లేదంటే నౌన్ యొక్క కాంప్లిమెంట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకేనండి. ఎస్. విత్ ద ట్రీ గ్రోన్ టాల్ వి గెట్ మోర్ షేడ్. ఓకేనా, వి గెట్ మోర్ షేడ్, వి గెట్ గాట్ వి గెట్ మోర్ షేడ్. కాబట్టి మనకు అది ఒక ట్రూత్ తెలియజేస్తుంది. అంటే చెట్లు పెంచడం వల్ల మనకి చక్కగా షేడ్ వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ గ్రోన్ అని చూసారా, ఓకేనా, గ్రోన్. సో గ్రోన్ లో గ్రోన్ ఏ వర్బ్ లో ఉంది, V3 వర్బ్ ఫామ్ లో ఉంది. ఏ వర్బ్ ఫామ్ ఎలా ఉంది, V3 ఫామ్ లో ఉంది. విత్ ద ట్రీ గ్రోన్ టాల్ అంటే చెట్టు ఎదగడం వల్ల అంటున్నాడు. చెట్టు అనేది ఎదగడం వల్ల అంటున్నాడు తప్ప అక్కడ వర్బ్ అనేది ఏ టెన్స్ లో ఉందో తెలియపరచట్లేదు. ఓకేనా, చెట్లు బాగా ఎదగడం వల్ల, చాలా టాల్గా ఎదగడం వల్ల అంటున్నాడు అనమాట. చెట్ల యొక్క ఎదుగుదల గురించి చెప్తున్నాడు. అర్థమవుతుందండి, చెట్ల యొక్క ఎదుగుదల గురించి చెప్తున్నాడు తప్ప అక్కడ చెట్లు ఎదిగినటువంటి అక్కడ ఉన్నటువంటి వర్బుల గురించి చెప్పట్లేదు అనమాట. సో ఈ గ్రోన్ అనేది మనకి చెట్ల యొక్క ఎదుగుదల గురించి చెప్తున్నాడు కాబట్టి దాన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాము. ఈ పక్కన ఉన్నటువంటి యొక్క క్లాజ్ ని చూసుకుంటే వి గెట్ మోర్ షేడ్ లో దాన్ని ఫైనైట్ క్లాజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది మెయిన్ క్లాజ్, దాంట్లో వర్బ్ ఉంది, ఆ వర్బ్ అనేది ఏ టెన్స్ లో ఉందనేది తెలియపరుస్తుంది. తర్వాత వి లెఫ్ట్ ద రూమ్, మేము రూమ్ వదిలేసాము. లీవ్ లెఫ్ట్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ నంబర్ 6. వి లెఫ్ట్ ద రూమ్, మేము రూమ్ వదిలేసాము. అండ్ తర్వాత ఏం చేసాము, అండ్ వెంట్ హోమ్ టు సర్చ్ సో వెంట్ హోమ్ ఇంటికి వెళ్ళి, ఎందుకని, టు సర్చ్ ఫర్ ద బుక్. టు సర్చ్ అనేది వర్బ్ ప్లస్ V1 ఫామ్ లో ఉంది, ప్లస్ ఏముంది, టు అనేటువంటి ఇన్ఫినిటీ ఉంది. 2 ప్లస్ వర్బ్ V1 అనేటువంటి ఇన్ఫినిటీ ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాం ఫ్రెండ్స్. తర్వాత డూ వీ హ్యావ్ ద మనీ టు బై దట్ కార్. ఇక్కడ క్వశ్చన్ చేస్తాను అన్నట్టు, డూ వీ హ్యావ్ ద మనీ, మాకు మనీ ఉందా, ఎందుకు మనీ కావాలి, టు బై. ఇక్కడ టు బై అనేది
ఎలా ఎలా యాక్ట్ చేస్తుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్ఫినిటివ్. కాబట్టి దీన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అని అనొచ్చు అనమాట. తర్వాత we were not able to get away until now. We were not able to get away. To get away, ఇక్కడ to get away until now అనేది నాన్ ఫైనైట్ క్లాజు. ఎందుకంటే ఇక్కడ 2 ప్లస్ వర్బ్ V1 ఫార్మ్ ఇన్ఫినిటీలో ఉంది. తర్వాత హ్యావింగ్ రెడ్ ద బుక్, మేము బుక్ చదివేసిన తర్వాత, అంటే బుక్ చదివేసిన తర్వాత అంటే హ్యావింగ్ రీడ్ ద బుక్ ఆఫ్టర్ రీడింగ్ ది బుక్ అనమాట. హ్యావింగ్ రెడ్, రీడ్, రెడ్. సో ఆల్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ రెడ్ ఇస్ దట్ వన్. సో హ్యావింగ్ రెడ్ అనే దాంట్లో ఇక్కడ మనకి హ్యావింగ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్ V4 ఫామ్ లాగా పనిచేస్తుంది. అంతే తప్ప అది ఏ టెన్స్ లో ఉందో తెలియపరచట్లేదు. పక్కన ఉన్నటువంటి సెంటెన్స్ చూడండి. ఐ రిటర్న్ ఇట్ టు ది లైబ్రరీ. ఐ రిటర్న్ ఇట్ టు ది లైబ్రరీ. దట్ మీన్స్ నేను లైబ్రరీకి రిటర్న్ చేసేసాను. సో ఇది ఏ టెన్స్ లో ఉంది? వర్బ్ V2 ఫామ్ లో ఉంది. V2 టెన్స్ లో ఉంది అనమాట. అర్థం తెలియజేస్తుందా? ఎస్, అర్థం తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ హ్యావింగ్ రెడ్ ద బుక్ అనేది అంటే ఏ టెన్స్ లో ఉందో తెలియపరచట్లేదు. వర్బ్ అనేది ఇక్కడ నాన్ ఫైనైట్ వర్బ్ అనమాట. అందుకని దీన్ని నాన్ ఫైనైట్ క్లాస్ అన్నాం. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాస్, ఇది నాన్ ఫైనైట్ క్లాస్ అనమాట. తర్వాత జంపింగ్ ఆన్ ది హార్స్ ద ఫార్మర్ రోడ్ టు ది మార్కెట్. జంపింగ్ ఆన్ ది హార్స్ ది ఫార్మర్ రోడ్ టు ది మార్కెట్. ఇక్కడ ఉన్నటువంటి క్లాజెస్ ని చూడండి. ఇది ఒక క్లాజు, ఇది ఒక క్లాజు. ద ఫార్మర్ రోడ్ టు ది మార్కెట్ అనేది మెయిన్ క్లాజు. ఓకేనా, మెయిన్ క్లాజు. అది ఎలా ఉంది దాంట్లో వర్బు అంటే ఎలా ఉంది అంటే ఏ ఫామ్ లో ఉంది? V2 ఫామ్ లో ఉంది. రైడ్, రోడ్, రిడన్. సో కాబట్టి రోడ్ అనేది V2 ఫామ్ అనమాట. V2 ఫామ్ అని దానికి మీనింగ్ ఉందా? ఎస్ ఉంది. దాని ఫైనైట్ క్లాజ్ అనమాట. ఎందుకంటే దాంట్లో ఫైనైట్ వర్బ్ ఉంది. ఇక్కడ జంపింగ్ అనే దాంట్లో నాన్ ఫైనైట్ వర్బ్ అనమాట. అంటే జంపింగ్ అనేది ఏంటి? ప్రెసెంట్ పార్టిసిపల్ ఫామ్ అనమాట. అది ఏ టెన్స్ లో ఉందో కూడా తెలియపరచట్లేదు అనమాట. కాబట్టి దీన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అన్నాము. కాబట్టి encouraged by his father. కాబట్టి encouraged by his father ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. నెక్స్ట్ విత్ ద గ్రోన్ టాల్ ట్రీ. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. తర్వాత we went home to search for the books. ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. తర్వాత do we have the money to buy the car to buy. this is నాన్ ఫైనైట్ క్లాజ్. and we were not able to get away until now. so to get away until now, this is called as a non finite clause. so అండర్లైన్ చేసాను, టిక్ మార్క్ కూడా పెట్టాను. having read the book, so this is the non finite clause, and jumping on the horse is the non finite clause. ఇదన్నమాట ఫైనైట్ క్లాజ్ కి నాన్ ఫైనైట్ క్లాజ్ కి ఉన్నటువంటి తేడా ఎలా ఐడెంటిఫై చేయాలో. కాబట్టి నేను మీకు చివరిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి నెక్స్ట్ పేజ్లో 162లోనే దాని గురించి చెప్తాను. అయితే ఫైనైట్ వర్బు, నాన్ ఫైనైట్ వర్బు ఖచ్చితమైనటువంటిగా ఎలా తెలుసుకోవాలంటే, ఫైనైట్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా వర్బు V1 ఫామ్లో ఉంటుంది, లేకపోతే V2 ఫామ్లో ఉంటుంది, లేదంటే V1 ఫామ్లో ఉంటే కనుక ఎస్ కానీ ఎస్ కానీ ఫామ్లో రాసుకుంటాం. అది దాన్ని ఫైనైట్ వర్బ్ అంటాం. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే వర్బుల యొక్క రకాలు అనేది, దాని యొక్క ఫామ్స్ అనేది, అంటే రకాలు అనకూడదండి, ఫామ్స్ అనేది V3, V4, V5 ఫామ్లో ఉంటే కనుక V3 ఫామ్లో అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 ఫామ్ అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్, V5 ఫామ్ అంటే 2 ప్లస్ వర్బ్ V1 ఫామ్ దట్ ఈస్ ఇన్ఫినిటివ్ ఫామ్లో కనుక ఉంటే దానిని నాన్ ఫైనైట్ వర్బ్ అంటాము. నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఎక్కడైతే క్లాజ్లో ఉంటుందో దాన్నే నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాము. సో నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక్కోసారి నౌన్ యొక్క కాంప్లిమెంటు, లేదంటే వర్బ్ యొక్క కాంప్లిమెంటు, లేదంటే నౌన్ యొక్క మోడిఫైయర్గా కూడా ఉండొచ్చు, యాక్ట్ చేయొచ్చు. ఇదండి అలా మనము వర్బ్ని వర్బ్తో, ఫైనైట్ వర్బ్తో, నాన్ ఫైనైట్ వర్బ్తో ఫైనైట్ క్లాజా నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది ఎలా గుర్తించడం అనేది ఈరోజు మనం డిస్కస్ చేసాం. అయితే పేజ్ నెంబర్ 162లో అసలు ఫైనైట్ క్లాజ్ని నాన్ ఫైనైట్ క్లాజ్లోకి ఎలా మార్చి రాస్తామనేది ఉంది. నౌ పేజ్ నెంబర్ 162లో ఉన్నటువంటి రోమన్ నెంబర్ P చూడండి. పేజ్ నెంబర్ 162 5th యూనిట్ వంగారి మాథై రోమన్ నెంబర్ Bలో నాన్ ఫైనైట్ క్లాజ్ని ఎలా రాయాలి, ఎలా మార్చి రాయాలి అని ఉంది. అయితే ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ అలా ఇవ్వలేదు, ఓకేనా. అంటే ఇచ్చినటువంటి క్లాజ్ని నాన్ ఫైనైట్ క్లాజ్లోకి రాయండి అని ఎప్పుడు కూడా మనకి బిట్ అనేది రాలేదు. బట్ అయినప్పటికీ కూడా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్, ఆ క్వశ్చన్ అనేది ఇచ్చినటువంటి క్లాజు నాన్ ఫైనైట్ క్లాజ్లో ఎలా మారింది, ఓకేనా, అది చూద్దాం ఒకసారి. దాన్ని బట్టి ఒక్కోసారి ఇది కానీ ఏదైనా వస్తే దీంట్లో ఏది నాన్ ఫైనైట్ క్లాజ్ ఐడెంటిఫై చేయండి అంటే కనుక మనకి ఆ టైంలో మనం ఆన్సర్ చేయగలగాలి. అందుకని దాని యొక్క ఉద్దేశం పెట్టుకుని మనసులో మనకి ఈరోజు ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో విన్సెంట్ వ్యాన్ గో who was born in Holland in 1853 is one of the world's most famous painters.
సో పైన ఇచ్చినటువంటిది రిలేటివ్ ప్రొనౌన్ గా కూడా చెప్పుకోవచ్చు కదా. ఏమని, విన్సెంట్ వ్యాన్ గో వాజ్ బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853 ఫుల్ స్టాప్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ పెయింటర్స్ అనేటువంటి రెండు సెంటెన్సెస్ని కూడా హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో రాసాము. కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్గా చెప్పచ్చు, రిలేటివ్ క్లాస్గా చెప్పచ్చు. మరి ఇంకోటి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్గా కూడా మనం చెప్పచ్చు, అవునా కదా అది. సో విన్సెంట్ వ్యాన్ గో హూ వాజ్ బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853 ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ పెయింటర్. సో ఇక్కడ హూ వాజ్ బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853 ఈ యొక్క సెంటెన్స్ని తీసుకొని హూ వాజ్ బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853 దాన్ని తీసుకొని బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853 దానికి మనం ఆన్సర్ నాన్ ఫైనైట్ క్లాస్లో ఇలా రాయొచ్చు అనమాట. బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853. సో ఈ బోర్న్ అనేది ఇన్ఫినిటీగా తీసుకోవచ్చు అనమాట మనం, ఓకేనా. సో ఇన్ఫినిటీగా తీసుకున్నాం. ఇన్ఫినిటీ, జెరండ్, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్గా ఏదైతే సరే ఫామ్ అయినో వాటిని నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాము. కాబట్టి బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853, విన్సెంట్ వ్యాన్ గో ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ పెయింటర్. ఇక్కడ ఇది బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853 ఎవరు పుట్టారు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాజ్ అనొచ్చు. ఇక్కడ మిగిలినటువంటి ఇదంతా కూడా మెయిన్ క్లాజ్గా మనం తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, డిస్పైట్ బీయింగ్ హిస్ టాలెంట్ వాజ్ అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. ఇన్స్పైట్, డిస్పైట్ తెలుసు కదా మీకు అది. సో ఇవి కూడా మనం ఎలా చెప్పుకోవచ్చు అనమాట. డిస్పైట్ బీయింగ్ హిస్ టాలెంట్ వాజ్ అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్, ఇట్ వాజ్ మచ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హిస్ డెత్. తన యొక్క బతికినంత కాలం, త్రూ అవుట్ హిస్ లైఫ్, తను బతికినంత కాలం కూడా తన యొక్క టాలెంట్ అనేది అన్రికగ్నైజ్డ్ అయింది, ఓకేనా. తెలియలేకపోతుంది, గుర్తింపు పొందలేదు. సో ఆఫ్టర్ డెత్, అతను చనిపోయిన తర్వాత తన యొక్క టాలెంట్ అనేది అప్రిషియేట్ చేయబడినది, ఓకేనా. ఎవరో ఒక వ్యక్తి యొక్క మనకు తెలియనటువంటి సమ్ అన్నోన్ పర్సన్ అనమాట. డిస్పైట్ బీయింగ్ హిస్ టాలెంట్ వాజ్ అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్, తన యొక్క జీవితాంతం కూడా తన యొక్క టాలెంట్ అనేది అన్రికగ్నైజ్ చేయబడలేదు. కానీ డిస్పైట్ దానికి ఎదురుగా ఇక్కడ డిస్పైట్ రాసాము. అండ్ ఇట్ వాజ్ మచ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హిజ్ డెత్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్దో అన్రికగ్నైజ్డ్. సో అన్రికగ్నైజ్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనమాట. సో దో ఆల్దో ఇవన్నీ కూడా మనకి సబార్డినేటివ్ క్లాజెస్, అర్థమైంది కదండి. సబార్డినేటివ్ కంజంక్షన్, ఆల్దో అనేది సబార్డినేటివ్ కంజంక్షన్. కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది సబార్డినేటివ్ కంజంక్షన్లోనే ఉంటుంది. కాబట్టి ఆల్దో అనేటువంటి వర్డ్ సబార్డినేటివ్ కంజంక్షన్ అనుకొని మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దాని తర్వాత అన్రికగ్నైజ్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. సో ఆల్దో అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్, హిస్ టాలెంట్ వాజ్ మచ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హిస్ డెత్. తన జీవితాంతం కూడా తన యొక్క టాలెంట్ అనేది అన్రికగ్నైజ్డ్ అనమాట, గుర్తింపు పొందలేదు. కానీ తను చనిపోయిన తర్వాత తన యొక్క టాలెంట్ని అప్రిషియేట్ చేయబడినది అని చెప్తున్నాడు అనమాట. తర్వాత చూడండి, ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ, అంతేనండి. After he had failed in every career he has attempted, okay na. After he had failed in every career he had attempted. Next one, Van Gogh first turned to art to express his strong religious feelings, okay na. So తాను జీవితంలో తన యొక్క కెరీర్లో ఎన్నో అటెంప్ట్స్ చేశాడు. ఎవరు? వ్యాన్ గాన్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో తన యొక్క కెరీర్లో ఎన్నో అటెంప్ట్స్ చేశాడు. ఎన్నో అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ తరువాత తన యొక్క ఫస్ట్ టర్న్ ఎప్పుడు మెరుపు తిరిగిందంటే తన ఆర్ట్ అనమాట. దేని మీద? తన ఆర్ట్, రిలీజియస్ ఫీలింగ్స్ మీద తన ఆర్ట్ అనేది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయబడిందో, ఓకేనా, అప్పుడు తన యొక్క గుర్తింపు అనేది వచ్చిందనమాట. కాబట్టి హ్యావింగ్ ఫెయిల్డ్, సో హ్యావింగ్ ఫెయిల్డ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. సో హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ కెరియర్ హీ హ్యాడ్ అటెంప్టెడ్, ఓకేనా. సో ఆఫ్టర్ having failed in every career he had attempted, what he attempted or who he attempted, Van Gogh first turned to art to express his strong feelings అనమాట. సో కాబట్టి ఇక్కడ born in Holland చూసుకోండి. born in Holland in 1853 టు ఇన్ఫినిటీ అనేటువంటి వర్డ్ డిస్పైట్ బీయింగ్, ఓకేనా. దాని నెక్స్ట్ ఆల్దో అన్రికగ్నైజ్డ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్తో. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ ఫెయిల్డ్, సో హ్యావింగ్ ఫెయిల్డ్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్తో.
ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి సబార్డినేటివ్ క్లాజెస్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అని గుర్తింపు పొందొచ్చు అనమాట. ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఆల్దో అనేది, ఆఫ్టర్ అనేది, నెక్స్ట్ ఇక్కడ చూడండి హ్యావింగ్ ఫెయిల్డ్ అనేది. సో ఇవన్నీ కూడా సబార్డినేట్ క్లాజెస్లో ఉండేటువంటి సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనమాట. సో వీటి ద్వారా కూడా మనము మన యొక్క నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది ఈ విధంగా గుర్తించవచ్చు అనమాట. కాబట్టి ఇదండి మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 162లో ఉన్నటువంటి నాన్ ఫైనైట్ క్లాజెస్. మళ్ళీ ఆప్షన్ సి, నెక్స్ట్ సి రామన్ నెంబర్లో ఇంకా కొన్ని 9 ఉన్నాయి. ఆ 9కి వాటికి ఆన్సర్స్ రాసి మనం ఎలా అనేది చూడొచ్చు. అయితే మనకి క్వశ్చన్ అలా ఇచ్చి నాన్ ఫైనైట్ క్లాజ్లో రాయమని ఎక్కడా కూడా మనకు అలా అడగడు. ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో దాంట్లో ఏది నాన్ ఫైనైట్ క్లాజ్ అని గుర్తింపు ఉండమంటాడు. కాబట్టి ఒక్కసారి దానిని టెక్స్ట్ బుక్ కనుక మీరు దగ్గర పెట్టుకుంటే వాటి యొక్క ఆన్సర్స్ అనేది నేను రాసి మీకు ఎలా ఐడెంటిఫై చేయగలనని చెప్తాను అనమాట ఈ వీడియోలో. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 162లో ఉన్నటువంటి రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ చూసారా? రీరైట్ ది టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి, అందరు దగ్గర పెట్టుకోండి. రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఇన్క్లూడ్ నాన్ ఫైనైట్ క్లాజెస్. అంటే ఇచ్చినటువంటి దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్గా ఎలా మారుస్తాయో చూడాలి. అయితే చూడండి, ప్రతిదీ కూడా క్వశ్చన్ ఆన్సర్ రాసుకోవడం కాకుండా నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ ఉన్నటువంటి సి రామన్లో ఉన్నటువంటి ఆన్సర్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేది రాస్తున్నాను. ఓకేనా? ఆ ఆన్సర్స్ రాసిన తర్వాత దాంట్లో మెయిన్ క్లాజ్ ఏంటి, సబార్డినేట్ క్లాజ్ ఏంటి, ఆ సబార్డినేట్ క్లాజ్లో అక్కడ ఏముంది, ఏ వర్బ్ ఉంది అంటే టు ఇన్ఫినిటీ ఉందా, ప్రజెంట్ పార్టిసిపుల్ ఉందా, పాస్ట్ పార్టిసిపుల్ ఉందా, అది సబార్డినేట్ క్లాజ్లో ఉందా లేదా, దాన్ని బట్టి అది నాన్ ఫైనైట్ క్లాజా లేదా అనేది మనం అర్థం చేసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఆఫ్టర్ హీ హ్యాడ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్, in about 1880, ఓకేనా, he started to paint the studies of peasants and miners. సో దీన్ని మనం ఎలా రాద్దాము? హ్యావింగ్ డిసైడెడ్ టు బికమ్ ఎలా మారిందంటే హ్యావింగ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్. ఎప్పుడైతే సరే అతను పెయింటర్ అవుదాము అని చెప్పి డిసైడ్ అయ్యాడు, హ్యావింగ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్ ఇన్ అబౌట్ 1880 he started to paint studies of peasants and miners. This is the sentence. ఓకేనా? సో దాన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్గా ఈ విధంగా రాసాం. ఏమని? హ్యావింగ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్ ఇన్ అబౌట్ 1880. ఎప్పుడైతే సరే అతను డిసైడ్ అయ్యాడో పెయింటర్ అవుదామని 1880 ఏం చేశాడు? సో కాబట్టి అది అసంపూర్ణమైనటువంటి థాట్ అన్నమాట, అసంపూర్ణమైనటువంటి క్లాజ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఏం రాశాను? he started to paint studies of peasants and miners. he subject to, and what did he do? he started to paint. ఓకేనా? what did he started to paint. కాబట్టి he started to paint అనేది మనకి మెయిన్ క్లాజ్ గా కనబడుతుంది. ఎలా మెయిన్ క్లాజ్? అసలు క్లాజ్ అవ్వాలంటే, మెయిన్ క్లాజ్ అవ్వాలంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ లో ఉండాలి, ఆ క్లాజ్ కి తనకంటూ ఒక ఓన్ థాట్ అండ్ సెన్స్ అనేది ఉండాలి. కాబట్టి హీ స్టార్టెడ్ టు పెయింట్ స్టడీస్ ఆఫ్ పీజెంట్స్ అండ్ మైనర్స్, ఇది మెయిన్ క్లాజ్ గా ఉంది. సో మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి ఇంకా మిగిలిన దాన్ని ఏమంటాం? సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఈ సబార్డినేట్ క్లాజ్ లో ఏముంది? హ్యావింగ్ డిసైడెడ్ అని ఉంది. సో హ్యావింగ్ డిసైడెడ్ అంటే ఇక్కడ ఏదైనా వర్బ్ ఉందా, ఆ వర్బ్ ఏ టెన్స్ లో ఉందో తెలియజేస్తుందా? తెలియజేయట్లేదు. కాబట్టి అది సబార్డినేట్ క్లాజ్ లో ఉంది, ప్లస్ అది ఏ వర్బ్ ఏంటో తెలియట్లేదు, ఆ వర్బ్ ఏ టెన్స్ లో ఉందో తెలియపరచట్లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి హ్యావింగ్ డిసైడెడ్ లో హ్యావింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉన్నది కాబట్టి దాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ లో ఉంది కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాము. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసామన్నమాట. సో నెక్స్ట్ చూడండి. డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నోన్ యాజ్ హిస్ డచ్ పీరియడ్. సో మిగిలిన నెక్స్ట్ కతిమా కొన్ని సంవత్సరాలలో సో అది ఎలా పిలవబడుతుంది, ఎలా చెప్పబడుతుంది అంటే డచ్ పీరియడ్ గా చెప్పబడుతుంది. అయితే ఏమైంది ఆ టైంలో? వాట్ డిడ్ ఇట్ హ్యాపెన్? హీ ప్రొడ్యూస్డ్ పెయింటింగ్స్. వాట్ డిడ్ హీ ప్రొడ్యూస్? హీ ప్రొడ్యూస్డ్ పెయింటింగ్స్. తాను ప్రొడ్యూస్ అయినటువంటి పెయింటింగ్స్ ఎలా ఉన్నాయంటే డార్క్ గ్రీనిష్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. కాబట్టి హీ సబ్జెక్ట్ ప్రొడ్యూస్డ్
ప్రొడ్యూస్డ్ అనేది వర్బ్, పెయింటింగ్స్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి ఈ ప్రొడ్యూస్డ్ పెయింటింగ్స్ విత్ రాదర్ డార్క్ గ్రీన్ బ్రౌనిష్ కలర్. తాను ప్రొడ్యూస్ చేసినటువంటి, తాను పెయింట్ చేసినటువంటి పెయింటింగ్స్ అనేది డార్క్ గ్రీనిష్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని మనం మెయిన్ క్లాస్ గా అనుకోవచ్చు. ఆ మిగిలిన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నోన్ యాజ్ పేరుంది సబార్డినేట్ క్లాస్ అనొచ్చు. ఇక్కడ డ్యూరింగ్ అనేది ప్రెసెంట్ పార్టిసిపుల్ గా తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. నౌ లెట్ us come to the third one. In 1886, after going to Paris to visit his brother Theo. In 1886 అనేటువంటి సంవత్సరంలో ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్, ఓకేనా, ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్, ప్యారిస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాడు ప్యారిస్ కి? టు విజిట్. ఎందుకు వెళ్ళాడండి? టు విజిట్ హిస్ బ్రదర్ థియో, టు విజిట్ బ్రదర్ థియో. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ సీయింగ్, అతన్ని చూసిన తర్వాత, ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఇమీడియట్లీ గెట్టింగ్ అట్రాక్టెడ్, అతన్ని చూసిన తర్వాత గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ద ఇంప్రెషనిస్ట్ వర్క్ దేర్, తాను చూసినటువంటి తన బ్రదర్ చేసినటువంటి వర్క్ తో ఇంప్రెస్ అయిన తర్వాత ఏం జరిగిందంటే హీ డిసైడెడ్ టు స్టే ఇన్ ప్యారిస్, అతను ప్యారిస్ లో ఉన్నామని, అక్కడే స్టే అవుదామని తను అనుకున్నాడు. అండ్ కంటిన్యూస్డ్ హిస్ పెయింటింగ్, దాని తర్వాత తన యొక్క పెయింటింగ్స్ అక్కడ కంటిన్యూ చేశాడు. కాబట్టి హీ డిసైడ్, ఇక్కడ చూడండి మెయిన్ క్లాస్ చూడండి, హీ డిసైడెడ్, ఎవరు? వ్యాన్ గాన్, ఓకేనా, డిసైడెడ్ టు స్టే ఇన్ ప్యారిస్ అండ్ కంటిన్యూ టు హిస్ పెయింటింగ్స్ దేర్. సో ఇక్కడ ఇది మెయిన్ క్లాస్ ఉంటే, ఇక్కడ ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్, టు విజిట్ అనేది, ఆఫ్టర్ సీయింగ్ అనేది రెండు కూడా సబార్డినేట్ క్లాస్ లో ఉన్నాయి. కాబట్టి ఆ రెండిట్లో ఒకటేమో ఇన్ఫినిటివ్ ఉంది, ఇంకోటేమో ఆఫ్టర్ సీయింగ్ అనేది ప్రెసెంట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉంది. కాబట్టి మనం దీన్ని నాన్ ఫైనైట్ క్లాస్ గా అనుకోవచ్చు అనమాట, చెప్పబడుతుంది అనమాట. అనుకోవచ్చు అంటే అది నాన్ ఫైనైట్ క్లాసే. తర్వాత encouraged by Pizarro to use more color in his picture, he subsequently painted his subsequent paintings were bright and immensely colorful. His subsequent paintings అంటే తన యొక్క పెయింటింగ్స్, his paintings తన యొక్క పెయింటింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి? వర్ ఎలా ఉన్నాయి అంటే బ్రైట్ అండ్ ఇమ్మెన్స్ కలర్ఫుల్ లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం మెయిన్ క్లాస్ గా తీసుకోవచ్చు. సో మిగిలినటువంటి ఎంకరేజ్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, టు యూజ్ అనేటువంటిది ఇన్ఫినిటివ్ అనేది రెండు కూడా దీన్ని యూజ్ చేసాం, అది సబార్డినేట్ క్లాస్ లో ఉన్నాయి. కాబట్టి వాటిని నాన్ ఫైనైట్ క్లాస్ అని అంటాము. సో ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ చాలా ఈజీ. హ్యావింగ్ మోడ్, ప్రెసెంట్ పార్టిసిపుల్ ఉన్నటువంటి హ్యావింగ్, సీయింగ్, గోయింగ్, డ్యూరింగ్, ఇవన్నిటినీ కూడా మనం చూసే కానీ దాన్ని నాన్ ఫైనైట్ క్లాస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్ క్లాస్ ఒకసారి చూద్దాం. చూడండి, వ్యాన్ గో అయినటువంటి సబ్జెక్టు హ్యాడ్ వర్క్డ్ ప్రాక్టికల్లీ, he had worked frantically. What did he do? He worked practically. So this is the main clause, and the subordinate clause is having moved to the Aries in the South France in 1888. So అతను ఏరిస్ అనేటువంటి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఏరిస్ అనేటువంటి ప్రాంతంలో 1888 లో మూవ్ అయిన తర్వాత ఏం చేశాడు? సో ఇన్కంప్లీట్ అనమాట, అక్కడతో ఆ సెంటెన్స్ ఇన్కంప్లీట్ అయింది. కాబట్టి ఆ క్లాస్ ని మనం సబార్డినేట్ క్లాస్ అంటాం. ఆ సబార్డినేట్ క్లాస్ లో ఉన్నటువంటి వర్బ్ గా ఉండేటువంటిది అది వర్బ్ గా, అది ఏ టెన్స్ లో ఉందో తెలియపరచకుండా హ్యావింగ్ అనేటువంటి ప్రెసెంట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఆ వర్బ్ ని మనము ఏమనొచ్చు? నాన్ ఫైనైట్ క్లాస్ అనొచ్చు అనమాట. కాబట్టి ఇవి ఒక 5 వీటి యొక్క ఆన్సర్స్ అండి. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో ఆన్సర్స్ రాసి నేను ఎలా ఐడెంటిఫై చేస్తారో చెప్తాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ని ఆన్సర్ నాన్ ఫైనైట్ క్లాస్లో రాయమని మనం ఎప్పుడు కూడా పెట్టి అడగలేదు. ఇచ్చినటువంటి ఆ 4 సెంటెన్సెస్లో దాంట్లో నాన్ ఫైనైట్ క్లాస్ అనేది ఐడెంటిఫై చేయమని ఇస్తాడు. అందుకనే నేను ఈ విషయం మీకు ఈ విధంగా నేను తెలియపరిచాను అనమాట. సో కతిమ ఉన్నటువంటి మిగతాది కూడా ఒకసారి చూద్దాం. Now next example, this fringed activity, okay na, interrupted by bouts of deep depression and despair, produced the majority of his most famous painting. Okay na. So ఇక్కడ ఉన్నటువంటి చూడండి, produced the majority of his most famous painting. సో వీటిలో ఇక్కడ ఉన్నటువంటి పైన సెంటెన్స్ లో దిస్ ఫ్రింజ్డ్ యాక్టివిటీ ఇంటరప్టెడ్ బై బౌట్స్ అని చూసారా. సో ఈ యొక్క వర్డ్ ఈ యొక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇది మొత్తం కూడా సబార్డినేట్ క్లాస్ గా తీసుకుంటున్నాం మనం. ఆ సబార్డినేట్ క్లాస్ లో ఇంటరప్టెడ్ బై, ఓకేనా, అండ్ దిస్ ఫ్రింజ్డ్ యాక్టివిటీ ఇంటరప్టెడ్ బై బౌట్స్ ఆఫ్ డీప్ డిప్రెషన్ ఇది నాన్ ఫైనైట్ క్లాస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లో రండి, వన్ ఆఫ్ దీస్ కాల్డ్ సెల్ఫ్ పోర్ట్రైట్ విత్ బ్యాండేజ్డ్ ఇయర్
showing Van Gogh where is a bandage after cutting off his ear committed suicide of a year later in 1890. One of these called ఓకేనా వన్ ఆఫ్ దీస్ కాల్డ్ సెల్ఫ్ పోర్ట్రేట్ విత్ బ్యాండేజ్డ్ ఇయర్. ఇక్కడ చూడండి బ్యాండేజ్డ్ ఇయర్, ఎటువంటి ఇయర్? బ్యాండేజ్డ్ ఇయర్. సో ఇక్కడ ఏడి అనేది పాస్ట్ పార్టిసిపుల్ గా కనపడుతుంది, అంటే దాన్ని అది యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది కదా, అవునా కదా. సో దాన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అని అనొచ్చు అనమాట. సో బిలీవింగ్ ఇన్ వ్యాన్ గో ఇస్ జీనియస్. సో బిలీవింగ్ చెప్పే కదా, సీయింగ్, హ్యావింగ్, బిలీవింగ్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ పార్టిసిపుల్ అనమాట. సో బిలీవింగ్ ఇన్ వ్యాన్ గో ఇస్ జీనియస్, హిస్ బ్రదర్ ది closest person to Van Gogh, okay na, his brother the closest person to Van Gogh always encouraged him in his work. So even this is how we can identify the non-finite clause, okay na. So by this we completed our exams exercise. Thank you.